తరుగు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. అవును. ఓ సెంటిమెంట్. సో ఇప్పుడు మీరున్నారు సార్, నువ్వు లేక నేను లేని 2 కోట్లు పెట్టి తీశాను, 14 కోట్లు వచ్చిందన్నారు. ఇప్పుడు 14 కోట్లు పెట్టి తీసిన సినిమా ₹1 కోటి కూడా థియేటర్‌లో వసూలు రాని సినిమాలు బొచ్చెడున్నాయి. అవును. పేర్లు చెప్పమంటే కూడా చెప్తా, నాకేం లేదు. పెద్ద ఇప్పుడు మేము హీరోలు అని డఫాలు కొట్టుకునే వాళ్ళు కూడా నేను చూశాను. థియేటర్‌లో మల్టీప్లెక్స్ థియేటర్లలో 10 మంది కూడా లేదు పట్టుమని. సినిమా ఎప్పుడు రిలీజ్ అయిపోతుందో కూడా తెలియదు. కాకపోతే మార్కెట్లో అన్ని లాంగ్వేజ్లో అమ్ముకుంటారు, రైట్స్ అమ్ముకుంటారు కాబట్టి వాడికి వస్తుందన్న ప్రొడ్యూసర్కి ఒక భరోసా అంతే. అవును. అంతకుమించి ఏమైనా ఉందా సార్? అవును. మరి ఇక్కడ ఎవడు డెస్టినీ ఎవడు ఇది చెప్తారు కదా, ఏదో ఇది చేయరు, ఎవరు రూట్ వాడిదే ఇక్కడ, కాదంటలేదు. కాకపోతే నేను అనేది ఏంటంటే సక్సెస్ వచ్చినప్పుడు వాడే ఎంజాయ్ చేస్తాడు, సక్సెస్ రానప్పుడు డైరెక్టర్ నెత్తినేస్తారు. అది కామన్ అయిపోయింది. ఇంకా అవన్నీ ఇంకొకటి ఏంటంటే ఫ్యాక్ట్ అది, దాన్ని అంతే. ఇంకోటి ఏంటంటే సార్, దానికి తోడు ఇప్పుడు 100 కోట్లు 200 కోట్లు హీరోల రెమ్యునరేషన్లో. థియేటర్లో రిలీజ్ అయ్యేటప్పుడు ఒక్కొక్క సినిమా ₹1000, $1200, $1500 టికెట్ రేట్లు. అరే ఇంతగా ఫ్యాన్స్ మిమ్మల్ని లైక్ చేస్తున్నారు, ఫస్ట్ డే ఫ్యాన్స్కి ఒక ఫ్రీ షో ఏమని చెప్పండి, ఒక హీరోని దమ్ముంటే పోయి జీవో తెచ్చుకుంటారు. 1500, 2000 టికెట్ అని. ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే 10,000 అవుతుంది సార్. ఎవడి సొమ్ము ఇదంతా? ఎవడిచ్చే రెమ్యునరేషన్లో? ప్రొడ్యూసర్లు మేమేస్తున్నారు అన్న ఫీలింగ్లో బతికేస్తున్నారు. ఆడియన్స్ డబ్బులు సార్ ఇవన్నీ. అవునా కదా? మీరు చెప్పండి ఒక సినిమా డైరెక్టర్గా. ఈ ఇంటర్వ్యూలో నేను తంబలైన వేయాలి, ఎందుకంటే నువ్వు మాట్లాడినది జనరల్గా మాట్లాడుకోవాలి కదా కొన్ని. కరెక్టే. అన్నీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే అందరికీ అన్నీ తెలుసు, బట్ ఇక్కడ కమర్షియల్ ఫీల్డ్ ఇది. అవును. ఎవరితో ఏం చేస్తే లాభం ఉంటుందో వాళ్ళతో అదే చేస్తారు. సొంత తమ్ముడైనా చేయరు, సొంత కొడుకైనా చేయరు. నా కొడుకు వీడి మీద 2 కోట్లు పెడితే వస్తో రాదో అనే ఆలోచనలో చేయనోళ్ళు కూడా ఉన్నారు, తెలుసు కదా. ఉన్నారు. బయట వాళ్ళు నమ్మి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అందువల్ల ఏంటంటే మనం ఎవరిని ఏమనలేం. నా మట్టుకు నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో మనకి దేంట్లో స్ట్రెంత్ ఉందో దాంట్లో ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోయి, ఫ్లోలో మనకి ఏ అవకాశం వచ్చిందో దాన్ని సద్వినియోగం చేసుకుని, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొని, ఫైనాన్షియల్ డిసిప్లిన్ తోటి, ఏ టెక్నాలజీ వస్తో ఏమొస్తో తెలియదు, ఎప్పుడు ఏ ఉద్యోగం పోద్దో, ఏ ఫీల్డ్కి ఏమవుద్దో తెలియదు. చిత్ర పరిశ్రమకి ఇంత గడ్డు రోజులు వస్తాయని ఎప్పుడన్నా అనుకున్నా? ఏమొచ్చింది అంతగా కష్టం? ఇప్పుడు ఏ థియేటర్ రావట్లేదు అంటున్నారు కదా. ఇప్పుడు ఎగ్జిబ్యూటర్స్ కను ప్రొడ్యూసర్స్ కూడా ఫుల్ గొడవ. అది కర్రకి పాముకి అనే సామెత లాంటిది. ఎందుకంటే వాళ్ళదే కరెక్టే వీళ్ళదే కరెక్ట్ అనేట్టు ఉంటుంది. బాగా ఆడియన్స్కి బాగా మంచి క్వాలిటీతో మంచి సినిమాలు తీస్తున్నాం మేము, ఈ టికెట్ రేట్లు చాలు అని ప్రొడ్యూసర్స్కి ఉంటుంది. వాళ్ళకేమో సింగిల్ థియేటర్స్ సఫర్ అయిపోతున్నారు, వాళ్ళకి మీకు వచ్చే లాభాల్లో కొంత ఇవ్వండి, పర్సంటేజ్ అయితే బెటర్ అని వీళ్ళు అంటూ ఉంటారు. ఇంక ఇదంతా మనం ఓ పట్టాన్ని తేలేదు కాదు. ఎందుకంటే ఇద్దరు సైడ్ న్యాయం ఉందని అంటే ఇంకా పెద్దలు ఎలా డిసైడ్ చేస్తారో అది చూసుకోవాలి తప్ప మనం ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పలేం. ఓకే. ఇప్పుడు మొన్న సునీల్ గారు కాను ఆ ప్రొడ్యూసరు నాగవంశీకి ఫుల్ ఫైట్ కదా సార్. డైలాగ్ వారు అంటే పెద్ద వాళ్ళే వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎవరిది తప్పని నేను అడగను కానీ సార్, అది ఎంతవరకు తీసుకెళ్తుంది రేపు రోజున మీరు అన్నట్లుగానే సినిమా మారిపోయింది, వైడ్ రేంజ్లో ఆలోచిస్తున్నారు, మీరు అన్నట్లుగానే బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. సో ఏదున్నా కానీ ఆ భారం అంతా పడేది ఆడియన్స్ మీదే పాపం. అదే అన్నిటికంటే కూడా పెద్ద సినిమాలు వదిలేస్తే చిన్న సినిమాలతో కంపేర్ చేసి ఓటీటీ అనేది డామినేట్ చేసింది. అవును. ఎందుకంటే ఒకప్పుడు ఒక వైడ్ స్క్రీన్లో సినిమా చూస్తే ఉండే తృప్తి, వెళ్తున్నాం అంటే ఉండే ఫీలింగు, వెళ్ళొచ్చాక ఉండే సాటిస్ఫాక్షన్ అదంతా వేరుగా ఉండేది. ఓకే. థియేటర్ నుంచి హాల్లోకి టీవీ రూపంలో మనకి సినిమా హాల్లోకి వచ్చాక కొంత తగ్గింది. అవును. ఇప్పుడు డైరెక్ట్ జేబులోకి వచ్చేసింది ఫోన్లో. ఇప్పుడు నేను ఎందుకు అన్ని వేలు ఖర్చు పెట్టి అన్ని పాప్కార్న్లు కొని ఫ్యామిలీని తీసుకుని అలా ఎందుకు వెళ్తాను నేను? సో తర్వాత ఓటీటీ డైరెక్ట్ థియేటర్ అయిపోయింది మనకి. అవును. ఫ్యామిలీ థియేటర్ అయిపోయింది. అవును.
ఇది వరకు థియేటర్లో ఆడే వాటికి హీరోలు గట్ట ఇంట్లో స్క్రీన్ పెట్టుకుని ఆ ట్యూబ్ ఇంకోటో పెట్టి సినిమా బిఫోర్ రిలీజ్ ఎలా చూసేవారు, అలాగే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది ప్రతి ఇంట్లోనూ ఎందుకు వచ్చేస్తుంది కదా అన్నట్టు ఉంది. అవును సార్. ఇప్పుడు మరి థియేటర్కి అది ఎంత థ్రెట్ అది. సార్ ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఫ్లాట్ కొనే వాళ్ళు 3 bedroom లో ఒక బెడ్రూమ్ లో ఒక 3-4 lakhs పెట్టుకొని మంచిగా థియేటర్ డిజైన్ చేసుకుంటున్నారు సార్. ఇప్పుడు చేసుకుంటున్నారు. లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది మనకి. అన్ని వాళ్ళ సినిమాలు ఫ్యామిలీ OTT కి అందరికి మంచి వచ్చేస్తున్నాయి. రిక్లైనర్స్ పెట్టుకుని ఆ, హ్యాపీగా చూస్తున్నారు. సో ఇవన్నీ కూడా థియేటర్కి జనం రాకుండా ఉండటానికి థ్రెట్ అయ్యాయి. సో ఇలాంటి స్టేజ్లో థియేటర్ని ఎలా బతికించాలనేది ప్రతి వాళ్ళు ఆలోచించాలి. ఉమ్, దానికి తమ వంతు కృషి నేనేది రెమ్యునరేషన్స్ తగ్గించుకుంటారా, బడ్జెట్లు తగ్గిస్తారా, లేకపోతే థియేటర్లో జీవో తీసుకొచ్చి ఇలా పర్సంటేజా, లేకపోతే ఆ పాప్కార్న్ రేట్లు తగ్గిస్తారు, ఏం చేస్తారో ఏం చేసినా సరే ఆడియన్స్ థియేటర్కి రావటానికి ఏం చేయాలో వీళ్ళు చేస్తే ఉమ్, డైరెక్టర్లు, టెక్నీషియన్స్, మన రైటర్స్ వీళ్ళందరూ కూడా మంచి కంటెంట్ తోటి సినిమాలు చేసి, ఎందుకంటే కంటెంట్ ఉంటే అవును. ఇప్పుడు Content మన ఉంటే theatre కి రాజువేడ్స్ సినిమా రాంబాయి చూశారు, బలగం చూశారు, కోర్టు చూశారు, ప్రీ వెడ్డింగ్ షూట్ అనే సినిమా కూడా చూశారు. ఇలాగా బాగుంటే చూస్తున్నారు కదా. సో ఇండస్ట్రీ సైడ్ నుంచి కంటెంట్, గవర్నమెంట్ సైడ్ నుంచి కొంత, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూర్చొని సమన్వయంగా ఏం చేస్తే బెటర్ అనేది చేస్తే డెఫినెట్గా థియేటర్స్ ఇంప్రూవ్ అవుతాయి. మీరు అన్నట్లుగానే రామానాయుడు స్టూడియోలో సురేష్ ప్రొడక్షన్స్ లో అన్ని సినిమాలు తీశారు మీరు. వాళ్ళకన్నా డబ్బున్న వాళ్ళు ఎవరు లేరు ఇండస్ట్రీలో. రామానాయుడు గారు కొన్ని 100 సినిమాలు తీశారు, అన్ని లాంగ్వేజ్ లో తీశారు, నాట్ ఓన్లీ తెలుగు. అవును. ఒరియా, బెంగాలీ అటు కూడా తీసుకొచ్చారు ఆయన ప్రొడ్యూసర్ గా. కొన్ని వేల కోట్లు ఉంటాయి ఆ సంస్థకి. కానీ అలాంటి సంస్థ సురేష్ ప్రొడక్షన్ కూడా ఇప్పుడు సినిమా, పెద్ద సినిమా, ఒక పాన్ ఇండియా మూవీ ప్రొడ్యూస్ చేయట్లేదు అంటే సురేష్ బాబు గారి మైండ్ లో ఏముంది సార్ అసలుకి? నెక్స్ట్ జనరేషన్ వచ్చేసింది. ఆ. ఇప్పుడు రాణా ఇండస్ట్రీలో చాలా మందికి బాంబే ఫీల్డ్ కానీ అన్ని రిలేషన్స్ అన్ని అతనే కనెక్ట్ చేస్తున్నాడు. ఉమ్, లాంగ్వేజ్ కానీ, హిందీ కానీ ఇవన్నీ కూడా చాలా బాహుబలి అప్పుడు కానీ అతనే చేశాడు, అతనికి మంచి కనెక్షన్స్ ఉన్నాయి అనేది ఉంది కదా. ఓకే. సో నెక్స్ట్ జనరేషన్కి వదిలేస్తున్నారు. సురేష్ బాబు అప్పుడు అదేమి ఉండేది కదా, ఓన్లీ తెలుగు ఉండేది. ఉమ్. సో ఆయన ఏంటంటే ఎందుకు వాళ్ళ నాన్నప్పుడే అన్ని లాంగ్వేజ్లు ఉండేది కదా. సురేష్ బాబు గారు ఇంకా అన్ని బాగా తెలుసు కదా ఆయనకు కూడా. తెలుసు అంటే సిస్టము, టెక్నాలజీ అన్నీ మారాక అప్డేట్ అయ్యి అన్నీ అంతే అంటారా, లేకపోతే ఇప్పుడున్న హీరోలను మెయింటైన్ చేయలేమనా? కొంత అది కూడా ఉంటుంది. ఇదే కదా మెయిన్. ఇప్పుడు ఒక కొత్త ప్రొడ్యూసర్ వెళ్ళి ఫోన్లో కానీ ఇంటికి వెళ్ళి కానీ టచ్లో ఉండేలాగా అలాంటి ప్రొడ్యూసర్స్ ఉండలేరు కదా. అలా ఉండలేక అలా టచ్, అప్పుడు ఆయనకి యాక్చువల్గా ఆయన ఇంట్లోనే బోల్డ్ మంది హీరోలు ఉన్నారు. నాగ చైతన్య ఉన్నాడు, రాణా ఉన్నాడు, మన వెంకటేష్ బాబు ఉన్నాడు. వాళ్ళతో చేసుకుంటే సరిపోద్ది కదా, చేస్తున్నారు కదా ఎలాగోని. మీరు అన్నట్లుగా వేల మీద లెక్కేసుకోవచ్చు వాళ్ళ మీద చేసే సినిమాలు కూడా. వాళ్ళకి కూడా ఎక్కువ బయట ప్రొడ్యూసర్స్ వాళ్ళ సినిమాలు కూడా. అంటే వాళ్ళు రిస్క్ ఎందుకు అనుకున్నారు అంతే. ఇంకోటి ఏంటంటే ఒక ఏజ్ వరకు రిస్క్ చేస్తారు. ఒక 60-65 వచ్చాక రిస్క్ చేసి ఏదైనా పోగొట్టుకుంటే రికవర్ చేసుకునే ఏజ్ ఉండదు. అది కూడా తెలివైన వాళ్ళు ఆలోచిస్తారు. ఓకే. అల్లు అరవింద్ గారు కూడా అదే ఆలోచిస్తున్నారు. ఎవరైనా అంతే. అంతే. అది అలా ఆలోచించడం తప్పు కదా, స్మార్ట్నెస్. సక్సెస్ని బట్టే మనిషికి విలువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.